నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి అల్లుళ్ళు కలుసుకున్నారు. మరి వైఎస్ కుటుంబంలో తోడబుట్టిన వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఏంటి అసలు ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, నిన్న పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మనం చూసాము మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఒకరికొకరిని పొగుడుకోవడం కూడా మనం చూసాము. మరి అదే విధంగా వైఎస్ కుటుంబంలో పలు కారణాలతో రచ్చరచ్చ అంటే వాళ్ళ కుటుంబంలో గొడవలు జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. అసలు ఎలా చూడాలి వీటి రెండింటినీ కూడా? గొడవలు ఏంటండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి ఏం చెప్తున్నాడు? కోర్టు మెట్లెక్కి నా చెల్లి మీద ప్రేమ చచ్చిపోయింది, నాకు ఆప్యాయత చచ్చిపోయింది, నా తల్లి మీద కూడా చచ్చిపోయిందని చెప్పాడు. ఏ కొడుకైనా చెప్తాడండి? ఏ అన్నగారైనా చెప్తాడా కోర్టు మెట్లెక్కి? చెప్పరు కదా. మన ఎన్ని కొట్లాట్లున్నా కూడా రక్త సంబంధానికి విలువ ఇవ్వాలి. నేను పేదవాడిని, పెత్తందారులతోటే నా యుద్ధం అన్నాడు. నువ్వు పేదవాడి ఆస్తి కోసం ఇవాళ నువ్వు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు. నిన్న చూడు జగన్మోహన్ రెడ్డి తోడళ్ళు ఎలా కలుసుకున్నారు. నందమూరి వారు, నారావారు, మరోపక్క దగ్గుబాటి వారు. అంటే నందమూరి ఫ్యామిలీలో అల్లుళ్ళుగా వచ్చి తోడళ్ళుళ్ళు అయిన ఒక దగ్గుబాటి కావచ్చు, ఒక చంద్రబాబు నాయుడు కావచ్చు, 95 నుంచి తీసుకుంటే 94 నుంచి రేదర్ 95లో వాళ్ళు 94లో ఎన్టీఆర్ గారు గెలవడానికి కలిసి ప్రయత్నం చేశారు. 95లో హరికృష్ణ గారు బయటకు వచ్చాక హరికృష్ణతో పాటు ఉండి మొత్తం నందమూరి కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసింది. ఆ రోజు దగ్గుబాటి అప్పుడేమీ కినుక వహించలేదు. ఆ తర్వాత చెప్పుడు మాటలు విని ఆయన ఇదేంటి నేను మాత్రం అల్లుడిని కాదా, నాకు మాత్రం ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అనుకున్నారో ఏమో. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఆయన కాంగ్రెస్లో మంత్రి అయ్యారు. కొద్దిగా తాను ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఆ తర్వాత 2019లో ఏం జరిగింది? వైసీపీలోకి వచ్చారు, ఓడిపోయారు, రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అంటే మనిషిలో మార్పు అనేది రావాలి. వయసు వచ్చే కొద్దీ మనిషికి ఒక జ్ఞానం పెరగాలి. ఏ జ్ఞానం పెరగాలి? కుటుంబం అంటే కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, కానీ కలిసి ఉండాలి, అంతేగాని రోడ్డుకి ఎక్కకూడదు, రచ్చ చేసుకోకూడదు అనే జ్ఞానం ఉంటే నిన్న దగ్గుబాటిలాగా నారా చంద్రబాబు నాయుడు గారి లాగా బిహేవ్ చేసి ఉండేవాళ్ళు. అదే కనుక మీరు వాళ్ళు అలా అనుకోకపోయి ఉంటే నిన్న పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు నాయుడు గారు రారు కదా. గతంలో ఇదే దగ్గుబాటి లోపల చరిత్ర తెలుసుకోవాలి అని ఇదే నారా చంద్రబాబు నాయుడు మీద లోపలి చరిత్ర అని ఒక పుస్తకం రాశాడు ఆయన. ఇప్పుడు అదే మనిషి ఆది నుంచి నేటి వరకు అని ప్రపంచ చరిత్ర రాశారు. రాయడమే కాకుండా నిన్న ఆవిష్కరణ సభలో క్షమాపణ చెప్పాడు ఆయన. సభావేదికలో అందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారిని క్షమించమని అడిగాడు ఆయన. అది పెద్ద మనసు. ఈయన కూడా చాలా చలోక్తులతో మాట్లాడారు. సోమవారం కలిసినప్పుడు 5 నిమిషాలని 45 నిమిషాలు కలిశారు వాళ్ళు. 45 నిమిషాలు మాట్లాడుకున్నారు, హ్యాపీగా మాట్లాడుకున్నారు, కుటుంబ విషయాలు తెలుసుకున్నారు. దగ్గుబాటి గారు ఎట్లా తన విశ్రాంతి జీవితం గడుపుతున్నారని చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకున్నారు. నిన్న కూడా చాలా ఓపెన్గా 2 గంటలు మా తోడల్లుడు పేకాట ఆడతాడు అని చెప్పి ఆయన చలోక్తులు విసిరారు. అంటే ఏవి దాపరికాలు లేకుండా మాట్లాడుకున్నారు. సో అదేవిధంగా బాలకృష్ణ, అదేవిధంగా హరికృష్ణ గారు గతంలో. అంటే మనం చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ పురంధేశ్వరి గారు ఎప్పుడైతే 24లో బీజేపీ కలిసిందో కూటమిలో, అప్పటి నుంచి పురంధేశ్వరి గారితో కూడా ర్యాపో పెరిగింది చంద్రబాబు నాయుడు గారికి. ఆ తర్వాత దగ్గుబాటి గారితో కూడా నెమ్మదిగా పెరిగినట్టుంది. రియలైజేషన్ అనేది రావాలండి మనిషికి. అది వచ్చినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. నిన్న కూడా ఆయన చెప్పారు కదా మేడం, వేదిక మీదే ఉండి మాకు ఉన్న వైరి ఉన్నది నిజమే, కాకపోతే అది గతంలో ఇప్పుడు కాదు. అదే నేను అంటున్నాను, అది ఓపెన్గా అంగీకరించడం గొప్పతనం, ఓపెన్గా చెప్పగలగడం గొప్పతనం. ఎవరైనా సరే లోపాలు చెప్పుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారండి? అది 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 ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన చెప్పగలిగాడు. మీకు పుస్తకాలు ఇచ్చేది అదే, గుర్తుపెట్టుకోండి. పుస్తక పఠనం వల్ల మనిషికి మెచ్యూరిటీ వస్తుంది. అర్థమైందా మీకు? ఆత్మజ్ఞానం వస్తుంది, తత్వబోధ అర్థమవుతుంది మనకి. అంటే పుస్తకం మనకి చేసే మంచి అది. అందుకే పుస్తకం హస్తభూషణం అన్నారు. మీకు భూషణాలు ఏం అక్కర్లా, నగలు ఏం అక్కర్లే, ఆభరణాలు అక్కర్లా. ఒక పుస్తకం మిమ్మల్ని ఎలివేట్ చేస్తుంది, ఒక పుస్తకం మీకు గౌరవం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. హీజ్ ఏ ఒరేషియస్ రీడర్. ఎవరు? దగ్గుబాటి. ఓకే, అందుకని ఆయన రాయగలిగాడు.
కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే కలతలు అనేవి మబ్బు తెరల్లాగా విడిపోయి వాళ్ళ అనుబంధం పెంచుకున్నారు. వేరాజ్ వైసీపీలో అనుబంధాలు తెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు కూడా చెల్లిని తన సొంత మంత్రుల చేత, తన పార్టీలోని ఎమ్మెల్యేల చేత, ఈవెన్ ఆడవాళ్ళు కూడా, రోజా లాంటి వాళ్ళు ఇంత నీచంగా మాట్లాడారండి. ఎవడైనా చెల్లినంటే అన్నగారికి పౌరుషం వచ్చి నరకడానికి కూడా వెళ్తాడు. ఇక్కడ రివర్సు, పసుపచ్చ చీర కట్టుకుని ప్రతిపక్ష నేతను కలిసిందని ఎంత పచ్చిగా మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అవసరవాది. అదేవిధంగా తల్లి గురించి కూడా, తల్లిని కొట్టి ఇంట్లో సరివేశాడు కదా, ఆ తల్లి ఏం చేయాల్సి వచ్చింది ఆఖరికి? తన దగ్గర ఉండే షేర్స్ కూతురికి ఇచ్చేసింది ఆవిడ. ఇప్పుడు ఆ కూతురుకి ఇవ్వడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లెక్కి నా చెల్లి మీద ప్రేమ ఆప్యాయత చచ్చిపోయింది, నా తల్లి మీద నాకేమీ లేదు అని అనుబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. నాకు పవర్ అంటే ఆ షేర్సే ముఖ్యం, నాకు ప్రేమ ఆప్యాయతల కంట సరస్వతి పవర్ ప్రాజెక్టుకి సంబంధించిన షేర్లు ముఖ్యం నాకు అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ముఖం మీద ఉండే అది తీసేసినట్టే కదా, చెహరా తీసేసినట్టే కదా. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది ఓపెన్గా చూపించుకుంటున్నాడు. అంటే నేను ఇంత ఏమనాలి, మనం నీచుడనాలా, నికృష్టుడనాలా, నేను ఇలాంటి వాడిని చెప్పుకుంటున్నాడు ప్రజలకి. ఇది ప్రజలు గమనించాలి. ఇప్పుడు అంతర్గతంగా 190 అనుకుంటారండి, 190 కొట్టుకుంటారు, కానీ వీధికి ఎక్కరు. ఎవరు వీధికి ఎక్కుతారు? చదువు లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు వీధికి ఎక్కుతారు. కాబట్టి ఇవాళ సంస్కారం లేదని ప్రూవ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అక్కడ సంస్కారం ఉందని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఎవరు? నారా వారి కుటుంబం కావచ్చు, దగ్గుబాటి వారి కుటుంబం కావచ్చు, నందమూరి వారి కుటుంబం కావచ్చు. అంటే సంస్కారం అనేది అది మనిషికి మీరు ఇవ్వగలిగే ఆస్తి సంస్కారమే. మేడం ఇంకొకటి మేడం, అప్పటికే చంద్రబాబు నాయుడు గారికి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి మాటలు లేవని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయన వైసీపీలో చేరిన తర్వాత 2000 ఈ మధ్యలో మేడం పురంధేశ్వరిని గారిని కూడా వైసీపీలో చేసుకుంటేనే మీకు ఈ చోటు ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాము. అంటే ఏంటంటారు, కుటుంబంలో ఇంకా గొడవలు సృష్టించడానికా, లేదు అంటే ఏంటి అసలు? చిచ్చుపెట్టడానికి. అంటే చూసారా, మీ కుటుంబంలోంచి ఒక మహిళని, ఆడబడుచును కూడా నేను తీసుకురాగలిగానని చెప్పుకోవటానికి. అంతే తప్ప ఇప్పుడు లక్ష్మీపార్వతి కంటే సిగ్గు లేదు, జాయిన్ అయింది. ఆవిడ మళ్ళీ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతుంది. ఆవిడకి ఏం హక్కు ఉందండి ఇప్పుడు? అసలు ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ వ్యతిరేకి. అటువంటి ఎన్టీఆర్ గారి భార్యగా నువ్వు అనుకుని, నువ్వు చెప్పుకుంటూ, నువ్వు నీ పార్టీని తీసుకెళ్ళి అక్కడ విలీనం చేసి ఒక పదవి పుచ్చుకుని ఒక ప్రొఫెసర్గా అక్కడ జాయిన్ అయ్యి వైజాగ్లో నువ్వు ఎన్ని అక్రమాలు చేసావు? తప్పు కదా అది. కాబట్టి పురంధేశ్వరి అన్న ఆవిడ వైసీపీలో చేరుంటే ఈరోజు ఈ రకంగా మనం మాట్లాడుకుని ఉండం. ఆవిడ చేరలేదు కాబట్టే మాట్లాడుకుంటున్నాం. ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చేసిన పనికి పశ్చాత్తాపం చెందాడేమో ఆయన, అందుకనే ఆయన కలవగలిగాడు. ఇప్పుడు ముఖ్యమంత్రితో ఇప్పుడు ఆయనకి ఏమి, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉంటే పోన్లే చంద్రబాబు నాయుడు ఏదో ఫేవర్ అడగడానికి వచ్చారో అని అనుకోవచ్చు, కానీ అదేం లేదు కదా, ఆయన రాజకీయాల్లోనే లేరు. కాబట్టి బంధం ముఖ్యం అనుకున్నాడు ఆయన. మనం కుటుంబంలో కలతలు ఉండకూడదు. ముఖ్యంగా మీరు కమ్మవాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అంశం అండి ఇది. మీరు క్యాస్ట్ తీసుకొస్తున్నాను అనుకున్నా పర్వాలా, కమ్మవాళ్ళలో ఉండే గొప్పతనం ఏంటంటే, అంటే నేను అబ్జర్వ్ చేసింది, వాళ్ళు ఎన్ని కలతలున్నా, ఎన్ని కొట్లాట్లున్నా, ఎన్ని మనస్పర్ధలున్నా, ఒక వ్యక్తి లేదు ఇప్పుడు మనకి ఇది చాలా ముఖ్యం, రాష్ట్రానికి ఇది ముఖ్యం అనుకున్నారనుకోండి, వాళ్ళు వెంటనే ఆ విభేదాలు మర్చిపోయి కలిసికట్టుగా కృషి చేస్తారు. ఇప్పుడు అదే జరిగిందిగా. ఇప్పుడు పురంధేశ్వరి బీజేపీలో ఉన్నా కలిశారు కదా. అంటే అది నేర్చుకోవాలి కదా, అది మంచి లక్షణాలు ఎవరిలో ఉన్నా నేర్చుకోవాలండి. దానికి క్యాస్టు, క్రీడు, లేకపోతే ఒక రిలిజన్ అవసరం లేదు. ఏ రిలిజన్ అయినా మంచి ఉంటే తీసుకోవచ్చు, మనం ఏ క్యాస్ట్ అయినా మంచి ఉంటే తీసుకోవచ్చు, కులాన్ని బట్టి కాదు అక్కడ. కాకపోతే యూనిటీ వీఆర్ టాకింగ్ అబౌట్. మీకు ఈ యూనిటీ అనేది బోరా ముస్లిమ్స్లో ఉంటుంది. బోరా ముస్లిమ్స్ అని హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర ఉంటారు. వాళ్ళు మీరు గమనించి ఉంటారు, ఇట్లా పైన వేరేగా వేసుకుంటారు, ఇట్లా కుచ్చులు వచ్చి పైన విడిగా ఉంటుంది, కింద గౌన్ విడిగా ఉంటుంది. వాళ్ళు బోరా ముస్లిమ్స్ అండి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, వాళ్ళలో ఒక వ్యక్తికి ఆర్థికంగా కుంగిపోయారనుకోండి, వీళ్ళందరూ కలిపి అతనికి ఒక కొట్టు పెట్టించటము, సంథింగ్ ఏదైనా ఒక హెల్ప్ చేస్తారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేస్తారు. వన్స్ అతను రైజ్ అయ్యాక అతను వీళ్ళకి పే చేయక్కర్లే తిరిగి,
వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఇలాగే ఇంకో కుటుంబానికి హెల్ప్ చేయమని చెప్తారు. బాగుంది కదా అది. అలాగా కమ్మ వాళ్ళలో ఆ లక్షణం ఉంది. వాళ్ళు ఒకటి చెయ్యాలి అనుకుంటే విభేదాలు మర్చిపోయి ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళు అది సాధిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు అందరూ. ఈవెన్ కాపులు కూడా సహాయం చేశారుగా, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారుగా. అంటే మనం ఒక రాష్ట్రంలో ఒక ఏవనాలి చెడు జరుగుతూ ఉన్నప్పుడు రాష్ట్రం ముఖ్యం అనుకున్నప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అది కమ్మవాళ్ళు చేశారు, కాపులు చేశారు, అంటే మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, అన్ని కులాలు కలిసాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళలో గొప్పతనం ఉంది కాబట్టి అవి నేర్చుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి. జగన్మోహన్ రెడ్డి విభజించి పాలించు అనే సూత్రాన్ని పాటిస్తున్నాడు. అది తప్పు. మీరెంతమందిని కలుపుకొని వెళ్ళగలిగితే మీరంత గొప్ప నాయకుడు అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతి వాళ్ళు వస్తారు, మీరు గమనించండి. ఇవాళ దగ్గుబాటు వచ్చారు, నిన్నటి వరకు తిట్టిన మనిషి ఇప్పుడు నన్ను క్షమించండి అని ఆయనే అన్నారుగా, వచ్చారుగా. సో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండే ఆ చరిష్మా అనండి, ఆ గొప్పతనం అనండి, మీరు ఎంత తిట్టుకున్నా ఆయన కాదనుకుని ఉండలేరు. అది చంద్రబాబు గారి గొప్పతనం. కాబట్టి ఇక్కడ తోడళ్ళు కలిశారు, ఇక్కడ తోడబుట్టిన వాళ్ళు వీధికి ఎక్కారు, కొట్టుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 1-2 సార్లు ఆలోచించుకోవాలి. డబ్బు ప్రధానం కాదు. ఈ డబ్బు రేపొద్దున నేను కాపాడదు. రేపొద్దున నువ్వు జైలుకి వెళ్ళాక నీ డబ్బు నిన్నేం కాపాడదు. ఎవడు నీ చుట్టూ ఉండరు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. సొంత తల్లి చెల్లి నీ పక్కన లేకపోతే ఇంక నీ జీవితం ఏంటి? అదొక్కసారి అతను దృష్టి పెడితే ఈ విషయంలో కోర్టుకు ఎక్కకుండా ఇంట్లో కూర్చుని వాళ్ళని పిలిపించుకుని వాళ్ళతోటి మాట్లాడతాడు. మరి ఏం చేస్తాడో మనకైతే తెలియదు. మరి మొత్తానికి కలుపుకోవడం అనేది నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం అని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం.